బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. ఒక ఆర్టిస్ట్ ఒక్క సినిమాతో తరతరాలుగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవడం సాధ్యమా? ఒక ఆర్టిస్ట్ ఒకే ఒక్క పాత్రతో కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఒక ఇంచుమించు దేవుడి స్థాయిలో నిలవడం సాధ్యమా? ఇదంతా కూడా ఒక వ్యక్తి సినీ జీవితంలో మాత్రమే సాధ్యమైంది. ఆయనే జేవి సోమయాజులు గారు. శంకరాభరణం శంకర శాస్త్రిగా తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ పదిలంగా అజరాంబరంగా నిలిచిపోయే వ్యక్తి ఆయన. సో ఆ జేవి సోమయాజులు గారి సినిమా జీవిత విశేషాల గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కోడైటర్ కనకాల జీకుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సోమయాజులు గారి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, శంకరాభరణం శంకర శాస్త్రి ఈ పేరు వినంగానే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ హృదయాలు అలా పులకించిపోతాయి. అవునవును, ఆ పాత్రలో ఉండే ఔనిత్యం ఔన్నత్యం అలా ఉంటుంది. గొప్పతనం, ఆ పాత్రలో ఉండేటటువంటి గొప్పతనం, సార్ ఆ గొప్పతనం ఎంత పని చేసిందంటే సార్ జేవి సోమయాజులు గారు శంకరాభరణం సినిమా చేసి, శంకరాభరణానికన్నా ముందు ఒక సినిమా చేశారు, కానీ శంకరాభరణంతో గొప్ప పేరు వచ్చింది ఆయనకి. సార్ అయితే అప్పటికి ఆయన డెప్యూటీ కలెక్టర్గా జాబ్ చేస్తున్నాడు. ఓకే. ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే జాబ్ చేస్తూ సినిమాల్లో చేయకూడదు అనేటటువంటి కంప్లైంట్. ఓకే, ఆ రూల్ ఉందా? ఆ రూల్ జనరల్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎందుకంటే అక్కడ శాలరీ తీసుకుంటున్నారు, ఇక్కడే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఓకే. సో 2 jobs 2 incomes కదా. అలాగా అది ఆయన మీద ఒక కంప్లైంట్ వెళ్ళింది. అప్పుడు సీఎం గారు ఎవరు? చెన్నారెడ్డి గారు. ఓకే. ఈయన అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నాడు కదా, అప్పుడు విజయవాడలో చేస్తున్నాడు. అప్పుడు ఆ కంప్లైంట్ వెళితే అసలు ఏంటి ఆ శంకరాభరణం ఏంటి అది తీసుకురండి అని ఆ క్యాసెట్ తీసుకొని చూశాడు ఆయన. ఓకే. చూసి చెన్నారెడ్డి గారు బిత్తరపోయాడు. బిత్తరపోయి అసలు జాబ్ చేస్తూ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఆయన్ని పిలిచి కల్చరల్ అఫైర్స్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఆ డిపార్ట్మెంట్కి హెడ్ని చేశాడు ఆయన. అయ్యా, సూపర్ ఇది. అటువంటి మిరాకిల్ అనమాట శంకరాభరణం. ఈజ్ అ మిరాకిల్. అయితే జేవి సోమయాజులు గారు అంతకుముందు ఒక సినిమా చేశాడు, రారా కృష్ణయ్య అని. ఆ రారా కృష్ణయ్య సినిమా డైరెక్ట్ చేసింది యోగి. యోగి అని బాలసుబ్రహ్మణ్యం ఫ్రెండ్. బాలసుబ్రహ్మణ్యం, యోగి వీళ్ళంతా మద్రాసులో ఒక గదిలో ఉండేటటువంటి వాళ్ళు. గోపి. అయితే అది క్లిక్ అవ్వలేదు, రాధాకృష్ణయ్య. సో అది క్లిక్ అవ్వలేదు సినిమా. సోమయాజులు గారు వెనక్కి వచ్చేసాడు. చాలా మందికి తెలియని కూడా తెలియదు ఆ సినిమా, చాలా మందికి తెలియదు. ఆ డైరెక్టర్ యోగి అనే అతను మా ఫ్రెండ్ కూడా ఈ మధ్యన కాలం చేశాడు. ఓకే. తర్వాత మళ్ళీ ఈ శంకరాభరణం కథ తయారు చేసి, అసలు శంకరాభరణం కథ తయారు చేసేటప్పుడు సీతామహాలక్ష్మి డిస్కషన్లో ఈ కథ చెప్పాడు విశ్వనాథ్ గారు. ఓకే. అప్పుడు జంజాల గారు ఉన్నారు, పాలగుమ్మి పద్మరాజు గారు ఉన్నారు, నేను మురారి వీళ్ళంతా ఉన్నా ఉంటే ఈ కథ చెప్పాడు ఆయన. కథ ఒక సంగీత విద్వాంసుడు, సంగీత విద్వాంసుడిని ఒక వేస్ట్ వచ్చి బుడ్డోడిని తీసుకొచ్చి ఆయన దగ్గర చేర్చడం, ఈ కథ చెప్తుంటే ఇందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డ్యూయట్ ఏమిటి, లొకేషన్లు ఏమిటి, ఏమిటి కథ అని అనుకున్నాం మేము. ఈ కథ ఎందుకంటే చెప్పేవాడు ఈ కథ మీద ఆ ఫీడ్బ్యాక్ తీసుకుందామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆయన. అందరికీ చెప్తూ వస్తున్నాడు ఆయన. సో మొత్తానికి ఏడింది నాగేశ్వరరావు ఈ కథ చేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డ తర్వాత అంతా బాగానే ఉంది. ఈ సోమయాజుల క్యారెక్టర్కి, శంకర శాస్త్రి క్యారెక్టర్కి ఎవరిని వెయ్యాలి? నాగేశ్వరరావు గారిని వెయ్యాలి. నాగేశ్వరరావు గారిని వేస్తే నాగేశ్వరరావు గారు కనిపిస్తాడు క్యారెక్టర్ కన్నా. తర్వాత గుమ్మడిని వెయ్యాలా, లేకపోతే కృష్ణరాజు గారిని వెయ్యాలా? కృష్ణరాజు గారు ఏమన్నాడంటే నా మీద ఆ క్యారెక్టర్ పండదండి, ఫైట్లు గిట్లు చేసేవాడిని నేను, ఇదేంటిది అని ఆయన చెప్పాడు. ఆఖరికి వెతికి 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 నాటకాలు కన్యాశుల్కంలో జేవి రమణమూర్తి వాళ్ళ అన్నయ్య ఒకడు ఉన్నాడు, అతనైతే సూట్ అవుతాడు అనేటటువంటి విషయం మొత్తానికి బయటకు వచ్చింది. సరే జేవి రమణమూర్తి గారు
ఆయనకి కబురు చేస్తే "ఆ, నేను సినిమాలకు రాను" అన్నాడు ఆయన. ఆయన చాలా చాలా మంచి అడ్మినిస్ట్రేటరు సార్. జేవి సోమయాజులు గారు. శ్రీకాకుళంలో డిప్యూటీ కలెక్టర్ చేశాడు. తర్వాత వైజాగ్కి డిప్యూటీ కలెక్టర్గా వచ్చాడు. అయితే ఫస్ట్ నుంచి నాటక రంగం మాత్రం ఆయన వదలలేదు. నాటక రంగమే ఆ, నాటక రంగమే. నేను శ్రీకాకుళంలో జాబ్ చేశాను కదా. ఉమ్, శ్రీకాకుళంలో జాబ్ చేసి మేము నాటకం రిహార్సల్ ఆడి తిరిగేటటువంటి ఆ సందులో ఇల్లు, ఉమ్, జేవి సోమయాజులు గారి ఇల్లు, సార్. అది ఎత్తరుగుల ఇల్లు. ఉమ్, ఆ ఎత్తరుగుల మీద కూర్చొని పద్మాసనం వేసుకుని కూర్చొని నేను ఆ సందులో నుంచి వస్తుంటే ఏమయ్యా పంతులు అని ఇంత గొంతుతో అనేవాడు. ఉమ్, ఆయన నాటకాలండి కాళరాత్రి, తర్వాత కీర్తిశేషులు, ఉమ్, కన్యాశుకంలో ఆ నాటకాలు చూడాలి. సార్. కీర్తిశేషులు అని ఒక మంచి అద్భుతమైనటువంటి నాటకం. ఉమ్, అందులో జేవి సోమయాజులు వేస్తాడు, రమణమూర్తి వేస్తాడు. ఉమ్, వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. సార్. అందులో శ్రీరామ్మూర్తి అని ఒక అతను ఉన్నాడు, అతను కూడా వేస్తాడు. ఉమ్, శ్రీకాకుళంలో ఈ నాటకం వేస్తున్నారండి. ఈ నాటకం వేస్తుంటే వాళ్ళ మదర్ వచ్చారు నాటకం చూడటానికి. ఉమ్, ఏంటి, ముగ్గురు కొడుకులు స్టేజ్ మీద నాటకం వేస్తుంటారు. ఉమ్, చాలా అద్భుతమైనటువంటి నాటకం, అద్భుతంగా యాక్ట్ చేస్తారు. ఉమ్, ఆ నాటకం చూడటానికి ఈవిడ వచ్చి కూర్చుంది. ఉమ్, ఈవిడ నాటకం చూస్తుంటే నేను ఈవిడ్ని చూస్తున్నా, ఆ తల్లి ఎంత ఎంత మురిసిపోతుందో ఈవిడ ఆ, అని. అద్భుతంగా ఆడేవాళ్ళు. తర్వాత ప్రఖ్య శ్రీరామూర్తి రాసిన కాళరాత్రి అని ఒక నాటకం అండి. అందులో ఒక క్యారెక్టర్ వేస్తాడు సోమయాజులు గారు. అసలు కళ్ళల్లో ఆ పాయిజనస్ లుక్స్ ఉమ్. అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. సరే, అంటే సారీ టు ఇంటరప్ట్ యూ. ఆ, లుక్స్ అంటే నాకు ఒక చిన్న సీన్ గుర్తొచ్చింది. ఆ, ఆ, కోర్టు దగ్గర ఆ, కోర్టులో అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళ మన ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ని వాళ్ళ మామని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటారు. అవునవును, ఇవి తిట్లు తిడతా ఉంటది, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి అవునవును, ఆ, తిడతా ఉంటది. మన శంకర్ శాస్త్రి గారు మెట్లు దిగి అలా వస్తారు అనమాట. ఆ, ఒక డైలాగ్ ఉండదు, ఒక అరుపు ఉండదు, అవునవును. ఏముండదు. మీరు చెప్పిన ఆ పాయిజనస్ లుక్స్ ఆ లుక్స్. అలా ఇవ్వంగానే అంత సైలెంట్. తర్వాత ఆ లుక్స్ మీదే ప్లే చేశాడు విశ్వనాథ్ గారు. ఈ విషయం ఇంతకుముందు కూడా మనం అనుకున్నాము. అసలు సప్తపదిలో అయితే ఓన్లీ ఐసే ఆ సీరియస్నెస్, ఒకసారి ఇలా సీరియస్గా చూస్తాడంతే, ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. కరెక్ట్. డైలాగు మాట్లాడితే దానికి కొంతవరకే ఉంటుంది ఎక్స్ప్రెషన్, బట్ సైలెంట్ ఎక్స్ప్రెషన్ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అది భలే వర్కౌట్ చేశాడు. అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు సార్, ఆయన ఎలా ఒప్పించారు రానన్న ఆయన్ని? రమణమూర్తి కన్విన్స్ చేశాడు. అన్నయ్య వచ్చింది కదా, అదేంద్రా ఆ సినిమా వాడితో పడలేదురా, ఆ సినిమా సరిగ్గా ఆడలేదురా, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని అన్నాడు. లేదన్నయ్య, విశ్వనాథ్ గారు డైరెక్టర్ బాగా తీస్తాడు, ఏదో శంకర శాస్త్రి అంట ఏంటో ఏదో తమ్ముడు పట్టుకొని పాటలు పాడాలంట, నా వల్ల కాదురా అన్నాను. ఇది ఒక్కసారి ట్రై చెయ్యి అది ఇదనంటే ఆయన ఒప్పించడానికి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కూడి మొత్తానికి ఆయన లాక్కొచ్చారు. లాక్కొచ్చిన తర్వాత సరే ఆయన్ని చూస్తే ఇంత తలకాయి, ఇంతంత చేతులు, ఇంతంత వేళ్ళు, పెద్ద పర్సనాలిటీ ఆయన, చాలా హిఫ్టీగా ఉంటాడు మనిషి. చూస్తే విశ్వనాథ్ గారికి చూద్దాం, ట్రై చేద్దాం అది ఇదని చెప్పి ఆయనకి ఇంతవరకు ఒక క్లాత్తో కుట్టిన బన్నీలాగా ఉంటుంది కదా, ముతక కద్దరితో అట్టడిది వేసి ఒక పంచి కట్టి చేసి కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టిన తర్వాత సితార చేతికి ఇవ్వండి అన్నారంట. అప్పుడు సితార పట్టుకున్నాడు ఆయన. సితార పట్టుకుంటే అప్పుడు శంకర శాస్త్రి క్యారెక్టర్ ఆయనలో కనిపించిందంట విశ్వనాథ్ గారికి. ఆ క్షణంలో నమ్మారు. ఓకే మనం చేయొచ్చు అని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇక రోజు రాత్రి ఆయన సిగరెట్లు కలుస్తాడు బాగా. జేవి సోమయాజులు గారు సిగరెట్లు కలుస్తాడు, రమణమూర్తి సిగరెట్లు కలుస్తాడు. వాళ్ళిద్దరు బ్రదర్స్ చక్కగా కూర్చొని రాత్రి పానీయం కూడా సేవిస్తారు. జేవి సోమయాజులు గారు ఏమన్నాడంటే ఆయనతో, ఒరే రమణ,
ఏం సినిమారా విశ్వనాథ్కి పిచ్చి పట్టింది ఎవరా, నన్ను మెయిన్ క్యారెక్టర్గా పెట్టి సినిమా తీస్తాడేంట్రా, ఆయనకు కూడా నమ్మకం లేదు. ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఒక పాట లేదు, నేనేదో సితార పట్టుకొని కచేరీ చేస్తాను, ఎవడు చూస్తాడ్రా ఈ సినిమా అనేవాడంట. లేదన్నయ్య ఏదో చెయ్యి అది ఇదని అన్నాడంట. మొత్తానికి సినిమా చేశారండి. సినిమా చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 రోజుల ఫంక్షన్ చేస్తారే, సార్ అలాగా 100 ప్రివ్యూలు వేశారు బిజినెస్ కోసం. ఎవరన్నా రిలీజ్ చేస్తారు ఎవరైనా చేస్తారేమని ఎవ్వరూ తీసుకోలే. ఏడిది నాగేశ్వరరావు అయితే చాలా డీలా పడిపోయాడు. తర్వాత నెల్లూరు జిల్లా ఎంఎస్ రెడ్డి గారు కొన్నాడు. ఓకే, ఎంఎస్ రెడ్డి గారు కొన్నాడు. ఎంఎస్ రెడ్డి గారు కొనేసరికి ఈ సినిమా డెఫినెట్గా ఫ్లాప్ అనుకున్నారు జనాలు. అంతకుముందు ఆయన సినిమాలన్నీ ఫ్లాప్. అంతకుముందు ఆయన సినిమాలన్నీ ఫ్లాప్. తర్వాత మళ్ళీ మరొక ప్రివ్యూ చూసిన తర్వాత తమిళ్ మనోరమను మరొక ఆర్టిస్ట్ కలిపి మెడ్రాస్ తీసుకున్నారు. ఓకే, అయితే చంద్రమోహన్కి ఇంకా బాకీ రెమ్యునరేషన్ క్లియర్ చేయలేదు నాగేశ్వరరావు గారు. నేను డబ్బులు ఇవ్వయా, డబ్బులు లేవయ్యా, నువ్వు మెడ్రాస్ తీసుకోవయ్యా అని బతిలాడు. నాకొద్దు నాకు డబ్బులే కావాలన్నారు చంద్రమోహన్ గారు. మొత్తానికి రిలీజ్ అయిందండి. రిలీజ్ అయిన తర్వాత ఏమి కలెక్షన్స్ లేవు, మౌత్ టాక్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్రభంజనం అయిపోయింది. అది ముందు ఫ్లాప్ టాక్, ముందు ఫ్లాప్ టాకే. కలెక్షన్స్ లేవు. ఎవరున్నారు? సోమరావు ఉన్నాడా, కృష్ణ ఉన్నాడా, రామారావు గారు ఉన్నాడు, నాగేశ్వరరావు గారు ఉన్నాడా, ఎవరున్నారు? ఈయన సితార పట్టుకొని ఒక పండితుడి వేషం పోస్టర్ మీద ఆవిడేదో డ్యాన్స్ చేస్తున్నట్టు ఆవిడ. అంత గొప్ప సినిమాకి ఫస్ట్ 2-3 రోజులు ఇబ్బంది చాలా. తర్వాత విజయవాడ దుర్గా కళామందిర్ వాళ్ళు ఆయన ప్రాపర్టీ సినిమా చూసి ఇది ఎందుకో ఆడుద్దని ఆయనకి చిన్న నమ్మకం వచ్చింది. ఓకే, ఏడిది నాగేశ్వరరావు గారు విజయవాడలోనే ఉన్నాడు. ఆ డిస్ట్రిబ్యూటర్స్తో రిలీజ్ చేయించడానికి చేసే ప్రయత్నాలు అవన్నీ అవుతూ అక్కడే ఉన్నాడు ఆయన. ఏడిది నాగేశ్వరరావు గారిని అడిగి ఈ సినిమా నేను కొనుక్కుంటాను ఇస్తామనంటే అంతకన్నా భాగ్యమా అని చాలా తక్కువ రేటుకి అమ్మాడు ఆయన. అది 2 కోట్లు కలెక్ట్ చేసింది ఆయనకి. అది తర్వాత శంకరాభరణం ప్రతి చోట ప్రతి లాంగ్వేజ్లో అబ్రాడ్లో కూడా సంచలనమే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.